జూన్ 24 నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం. సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 25-26లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది.